తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే సార్. నమస్తే. సార్, కొన్ని సమస్యల్ని మనం అంటే హెల్త్ పరంగా చూసుకుంటే ఇవంతా ఇబ్బంది పెట్టకపోయినా ఒకవేళ వాటిని కనుక నెగ్లెక్ట్ చేసామంటే ఖచ్చితంగా ఇబ్బందికరంగానే అవుతాయి. అందులో ఫ్యాటీ లివర్ ఎస్ ఎస్ అండ్ బాగా ఎక్కువగా ఇబ్బంది పెట్టేటువంటి సమస్య కూడా ఇది. సో దీన్ని ఎలా మనం క్యూర్ చేసుకోవచ్చు అంటారు? ఫ్యాటీ లివర్ అనేది అఫ్ కోర్స్ నవేడేస్ వన్ ఆఫ్ ద కామన్ ప్రాబ్లమ్ అయిపోయింది. అది కూడా ఇంతకుముందు స్టార్టింగ్లో ఏంటంటే ఫ్యాటీ లివర్ అనేది ఆల్కహాల్ వలన వస్తుంది అనేది ఒక కామన్ ఐడియా, అవగాహన అనేవచ్చు. దాన్ని రాంగ్ కాన్సెప్షన్ కూడా అనుకోవచ్చు. ఎందుకంటే ఆల్కహాలిక్ వల్ల వస్తుంది, ఓకే, గ్యారంటీ. బట్ నవేడేస్ నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ అని కూడా ఒక డయాగ్నోస్ చేస్తారు, పర్టికులర్గా లేడీస్లో, పిల్లల్లో కూడా. నవేడేస్ పిల్లల్లో కూడా ఫ్యాటీ లివర్ వస్తుంది. సో చాలా మంది స్టన్ అవుతారు, అదే పిల్లల్లో రావడం ఏంటని. సో దానికి ఏంటంటే మనం తీసుకునే డైట్ చాలా ఇంపార్టెంట్. సో చాలామంది ఏంటంటే ఫ్యాటీ లివర్ అసలు లివర్ గురించి టెస్టింగ్లో టెస్ట్ చేసేంతవరకు తెలియదు, పర్టికులర్ లేడీస్ విత్ జెంట్స్. పెద్దవాళ్ళు అంటే ఆల్కహాల్ అలవాటు ఉంది కాబట్టి వాళ్ళు కామన్గా చెక్ చేస్తారు లివర్ కండిషన్ ఏంటని. బట్ నవడేస్ లేడీస్లో ఆల్మోస్ట్ చెప్పాలంటే మన ఇండియాలో మోర్ దాన్ 50% లేడీస్లో ఫ్యాటీ లివర్ ఉంది. ఫ్యాటీ లివర్ అంటే అది సివియర్ కేసెస్ కాదు, బట్ గ్రేడ్ 1 మినిమం. సో దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే అవుట్ సైడ్ ఫుడ్, బేకరీ ఐటమ్స్ కానీ సాఫ్ట్ డ్రింక్స్, పర్టికులర్ షుగర్. ఫ్యాటీ లివర్ రావడానికి ఆల్కహాల్ ఎంత అయితే కారణం అవుతుందో దానికంటే ఎక్కువ షుగర్ మెయిన్. సో ఈ సాఫ్ట్ డ్రింక్స్ కానీ బేకరీ ఐటమ్స్ కానీ లేదంటే మన లేసు కుర్కురేలు పిల్లలు ఏవైతే తింటారో పర్టికులర్ వాళ్ళకి, చిల్డ్రన్ అండ్ రేషియో ఇప్పుడు ఏదైతే నేను చెప్పాను 50 అబోవ్ అనేది ఎల్డర్స్కి, చిన్న పిల్లలు అంటే యంగ్స్ పిల్లల్లో కూడా ఇండియాలో 35% ఫ్యాటీ లివర్ ఉంది పిల్లల్లో, 35%. సో అది ఇంతకుముందు ఎప్పుడు లేదు, ఈ రీసెంట్గా బాగా 10 years నుంచి ఈ 35%కి వచ్చింది. ఎందుకు అంటే ఫస్ట్ థింగ్ ఈ ఫుడ్, అవుట్ సైడ్ ఫుడ్, ఈ బేకరీ ఐటమ్స్, ఒకటి కూల్ డ్రింక్స్, పిల్లలు కూడా కూల్ డ్రింక్స్ అలవాటు చేస్తున్నారు. రెండోది లేస్ కుర్కురే ఏవైతే ప్యాకెడ్ ఐటమ్స్ ఉంటాయి మన కిరాణా షాప్స్లో దొరుకుతాయి, నాకు మన ఒక 10 రూపాయలు ఇచ్చి కొనుక్కొని వాళ్ళు తినేస్తుంటారు. ఇవి చాలా డేంజర్. రెండోది ఇవన్నిటి వలన వచ్చే ఒబేసిటీ. సో ఒబేసిటీ ఇస్ ద పిల్లల్లో పర్టికులర్గా ఒబేసిటీ ఇస్ ద వన్ ఆఫ్ ద రీజన్ ఫ్యాటీ లివర్కి. మూడోది ఏంటంటే సెడెంటరీ లైఫ్, అంటే అసలు యాక్టివిటీ లేకపోవడం, నో వాకింగ్, నో రన్నింగ్. పిల్లలు జాగింగ్, రన్నింగ్, సైక్లింగ్, స్విమ్మింగ్ ఎన్నో ఉండాలి, బట్ నవేడేస్ అన్నీ తగ్గిపోయినాయి. సైకిల్ కూడా ఈవెన్ ఏదో ఒక ఫ్యాషన్గా కావాలని కొనుక్కుంటారు, ఆ తర్వాత మొబైల్, కంప్యూటర్లు, ఇవి టీవీ ఇవి వచ్చేటప్పటికి అసలు ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోయింది. సో ఇది మెయిన్ రీజన్ ఫ్యాటీ లివర్కి. సో లేడీస్ కూడా అంటే దీన్ని నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ అని కూడా అంటాం పిల్లల్లో, లేడీస్లో. పెద్దవాళ్ళంటే ఓకే, జెంట్స్ లోపల రావడం అది కామన్ అయిపోయింది. సో ఇది చాలా కేర్ఫుల్. అంటే పెద్దవాళ్ళు వచ్చేది అది ఓకే, ఎందుకంటే దానివల్ల పెద్ద డేంజర్ ఉండదు. అది గ్రేడ్ 2 తర్వాత లేదంటే సిరోసిస్ వస్తేనే చాలా డేంజర్ అది. సో ఫ్యాటీ లివర్ గ్రేడ్ 1 అనేది చాలా 1 అనేది చాలా కామన్. బట్ అది చిన్నపిల్లల్లో రావడం డేంజర్, ఎందుకంటే వాళ్ళు పెరిగే కొద్దీ అది దాని ఎఫెక్ట్స్ వస్తాయి, కాంప్లికేషన్స్. అది గ్రేడ్ 2కి వెళ్ళిపోవడం, గ్రేడ్ 3 అవడం, లేదంటే అదే సిరోసిస్గా మారడం, అంటే జస్ట్ లైక్ క్యాన్సర్ సిరోసిస్ అంటే. సో అంత సివియర్ కేసెస్ కూడా వస్తాయి. అందుకనే పర్టికులర్గా ఈ అంటే హెల్దీ వెయిట్, ఏజ్ ప్రకారం, హైట్ ప్రకారం ఎంత వెయిట్ ఉండాలి. 10 years ఏజ్ వాళ్ళు 40-50 kgs ఉన్నారు చాలామంది వస్తుంటారు పేషెంట్స్. సో 10 years అంటే ఎంత హైట్ ఉంటారు? హార్డ్లీ బిలో 5 feet లోపలే ఉంటారు. సో వాళ్ళు ఎంత ఉండాలి? వాళ్ళ ఏజ్ ప్రకారం 35, మ్యాక్సిమం అంటే 40, 50-60 వెయిట్స్ కూడా ఉంటున్నారు. సో ఇది అబ్నార్మల్ వెయిట్, దాన్ని ఒబేసిటీ అంటాం. సో ఇది వన్ ఆఫ్ ద కాజ్. అండ్ ఈ షుగర్ ఏదైతే పిల్లల్లో కూడా ఈ బిస్కెట్స్ అని, చాక్లెట్స్ అని ఏవైతే ఓవర్గా మామూలుగా ఎప్పుడో ఒకసారి తినడం, ఐస్ క్రీమ్స్ ఇట్లాంటివి ఓకే, ఎప్పుడైనా పార్టీస్కి వెళ్ళడం వీక్లీ వన్స్ కానీ ఇది ఓకే. బట్ వీళ్ళు బేకరీ ఐటమ్స్ రెగ్యులర్గా తినడము, ఈ చాక్లెట్స్ తినడం, ఐస్ క్రీమ్స్ తినడం, బిస్కెట్స్, అది కూడా ఏది పెడితే అది తింటుంటారు. ఇది తింటూ మనకు ఫిజికల్ యాక్టివిటీ కూడా లేదు. ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఇదంతా అక్యుములేట్ అయిపోయి ఈవెన్ షుగర్ కూడా చాలామందికి వస్తుంది పిల్లల్లో. బట్ ఈ ఫ్యాటీ లివర్ పర్టికులర్గా, సో ఇది మెయిన్ రీజన్. సో అందుకని ఈ లేసు, కుర్కురేలు ఇలాంటివి ఏవైతే ప్యాక్డ్ ఐటమ్స్ ఉంటే ఫస్ట్ అవి అవాయిడ్ చేయాలి, పిల్లలకి ఇవ్వకూడదు, అసలు అవాయిడ్ చేయాలి. అండ్ ఈ మొబైల్ ఇట్లాంటివి కూడా, వాళ్ళకి టీవీ ఓకే, మొబైల్ ఇవ్వకూడదు అసలు పిల్లలు. అంటే ఒక ఏజ్ వరకు, పర్టికులర్ 10 to 12 years ఏజ్ వరకు మొబైల్ అనేది అస్సలు ఇవ్వద్దు. టీవీ కూడా ఏంటంటే ఒక ఫిక్స్ టైం, ఇప్పుడు ఇంతసేపు చదివితే నీకు 1/2 hour టీవీ చూడవచ్చు. వాళ్ళు ఏదో కార్టూన్స్ కానీ సంథింగ్, వాళ్ళ ఏదో నాలెడ్జ్ సంబంధించినవి, లేదంటే ఏదైనా మ్యూజికల్ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే సాంగ్స్ కానీ, డ్యాన్స్ కానీ, అంతవరకు.
యాక్టివిటీ కోసం. అంతేగాని ఓవర్గా మొబైల్ ఇవ్వడము, ఈ కంప్యూటర్స్ ఇట్లాంటివి ఎడ్యుకేషన్ సంబంధించినంత వరకు ఇవ్వాలి. అంతేగాని ఇంకా వాళ్ళకి దాన్ని అలవాటు చేయకూడదు. అదేంటే రెండోది స్లీప్ కూడా. ఇంట్లో వాళ్ళు ఎట్లా లేట్గా పడుకుంటారు, లైట్లన్నీ ఆన్లో ఉంటే ఆటోమేటిక్గా పిల్లలు కూడా నిద్ర రాదు. సో ఆఫ్టర్ 9 or 10 మ్యాక్సిమం అన్ని లైట్స్ బంద్ చేసి, వాళ్ళకి ఏదైనా పర్సనల్లో ఉంటే వాళ్ళు ఒక రూమ్లో పెద్దవాళ్ళు అలా వాళ్ళు వర్క్ ఉంటే అక్కడ కూర్చొని చేసుకోవాలి. కానీ పిల్లలకు సంబంధించిన బెడ్రూమ్స్ కానీ దీంట్లో ఈ లైట్స్ ఆఫ్ చేసి వాళ్ళకు స్లీప్ వచ్చేటట్లు అట్మాస్ఫియర్ క్రియేట్ చేయాలి. మనం అంతే లైట్స్ ఆన్ చేసి వాళ్ళు పడుకోవట్లేదని కంప్లైంట్ చేస్తుంటారు చాలామంది. సో మనం పడుకొనిస్తే కదా ఫస్ట్ వాళ్ళ ఈ లైట్స్ ఆఫ్ చేసి వాళ్ళని పడుకోబెట్టాలి. మొబైల్స్ కానీ ఇలాంటివి అసలు స్క్రీన్ ఏవి కూడా దగ్గర లేకుండా ఉండాలి. అట్మాస్ఫియర్ని నిద్రకు చూడగా అలాగనే నిద్ర వచ్చేటట్లు క్రియేట్ చేయాలి. సో ఇది చేసి వాళ్ళకి మ్యాక్సిమం 10 నైట్, ఒకవైతే 9 లోపలే పడుకున్నారు, అట్లీస్ట్ ఇప్పుడు 10కి పడుకొని ఎర్లీగా లేచి కొద్దిగా వాళ్ళకి కూడా వాకింగ్, రన్నింగ్, జాగింగ్, స్విమ్మింగ్ కానీ యాక్టివిటీ క్రియేట్ చేయాలి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తేనే వాళ్ళకి పెద్దవాళ్ళైనా కూడా వాళ్ళు మళ్ళీ జిమ్కి వెళ్ళడం కానీ లేదా స్పోర్ట్స్ వెళ్ళడం ఇది ఒకటి అలవాటు అవుతుంది. సో దీనివల్ల ఏంటంటే బాడీ లోపల వాళ్ళ గ్రోయింగ్ చిల్డ్రన్లో బోన్స్ కానీ జాయింట్స్ కూడా స్ట్రాంగ్గా ఉండాలి, లేదా వాళ్ళ గ్రోత్ కూడా దెబ్బతింటుంది. సో ఇవన్నీ రీజన్స్. సో ఫ్యాటీ లివర్ అనేది నవడేస్ వన్ ఆఫ్ ద మెయిన్ ప్రాబ్లం క్రియేట్ అవుతుంది. సో అవుట్ సైడ్ ఫుడ్ ఫస్ట్ బంద్ చేయాలి. ఎప్పుడన్నా అకేషన్ ఉంది, మంత్లీ వన్స్ ఆర్ ట్వైస్, అది ఏదైనా అకేషన్ వల్ల అట్లాంటప్పుడు తీసుకెళ్తే వీళ్ళు కూడా ఏంటంటే పిల్లలు కూడా బర్త్డే ఉంది లేదంటే ఇది ఉంది కాబట్టి మనం బయటికి వచ్చాము, లేకపోతే ఇంట్లోనే తినాలి, ఇదే మంచిది హెల్తీ అని వాళ్ళకు మనం చెప్పాలి. సో ఇలా చేస్తే ఏంటంటే ఈ ఫ్యాటీ లివర్ అనేది మ్యాక్సిమం అవాయిడ్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్.